మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు డిసెంబర్ 27 శనివారం రాత్రి 6 నుండి 9 మధ్యలో నల్లదారంతో ఇలా చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి అన్నీ పోతాయి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి సమస్య నుండైనా బయటపడతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. నల్లదారానికి విపరీతమైన శక్తులు ఉంటాయి. నల్లదారానికి నెగిటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలను, దుష్ట శక్తులను పోగొట్టే శక్తి ఉంది. అందుకే మగవారు నల్లటి దారాన్నే నడుముకు కట్టుకుంటారు. దీనినే మొలతాడు అంటారు. ఈ మొలతాడు వలన ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొలతాడు లేదా బ్లాక్ థ్రెడ్ వెన్నుపాము యొక్క మజ్జను దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. ఇది వెన్నెముక్క సంబంధిత సమస్యలు మరియు నడుము నొప్పిని నివారిస్తుంది. అంతేకాకుండా ఇది ధరించటం వల్ల నాభి జారిపోతుంది అన్న భయం కూడా దూరమవుతుంది. మొలతాడు పురుషుల నరాలలో తలెత్తే సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. నడుము చుట్టూ మొలతాడు ధరించే సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. నడుము చుట్టూ ధరించే మొలతాడు చెడు కన్ను నుండి రక్షించటమే కాకుండా శరీరానికి సానుకూల శక్తిని అందిస్తుంది అని నమ్ముతారు. తంత్రశాస్త్రం ప్రకారం నలుపు దారం ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది మరియు దాని నుండి ధరించిన వారిని రక్షిస్తుంది. శక్తులు కలిగిన నల్లదారంతో శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు దోషాలన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు నల్లదారంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందస్తు ఆలోచన లేకుండా కంగారు పడితే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. అనగనగా ఒక బీదవాడు ఉండేవాడు. బీదరికం నుండి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరుచుకుంటే దాని ద్వారా కోరిందంతా తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకుని వెళ్ళి అతడి కాళ్ళ మీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమిలాడాడు. మహాత్ముడు ఆలోచించి, నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. పేదరికంలో మనశ్శాంతి ఉంటుంది. సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి. నీవు కష్టాల పాలవుతావు. నెమ్మదిగా ఇంటికి వెళ్ళు అన్నాడు. కానీ బీదవాడు వినలేదు. అతని దైన్యాన్ని గమనించిన మహాత్ముడు, నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త, భూతం చాలా భయంకరమైనది. దానికి సదా పని కల్పిస్తూ ఉండాలి. తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది అన్నాడు. ఇక బీదవాడు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. స్వామి తమ సూచన మేరకు కావాల్సినంత పని కల్పిస్తాను అంటూ కొన్ని రోజులు శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. వారం రోజుల తర్వాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది. ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరుచుకున్నావు. ఇక మీద నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను అన్నది ఆ భూతం. దాంతో బీదవాడు, అయితే నాకు రాజభవనం కట్టించు అన్నాడు. తన మనసులో భూతానికి పెద్ద పనే కల్పించాననుకున్నాడు బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలా కాలం పడుతుందిలే అనుకున్నాడు. కానీ చూస్తూ ఉండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. అప్పుడు మరేం చేయాలో చెప్పు అన్నది భూతం. దానికి బీదవాడికి ఏమీ తోచక సమీపంలోని అడవిని కూల్చి ఒక మహానగరాన్ని నిర్మించు అన్నాడు. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకున్నాడు. కానీ భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది. ఇక బీదవాడు వణికిపోయాడు. ఎందుకంటే భూతానికి మరేం పని చెప్పాలో ఆయనకు పాలుపోలేదు. దాంతో దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్ళాడు. స్వామి నన్ను కాపాడండి అంటూ ఏడవసాగాడు. ఎంత కష్టమైన పని చెప్పినా క్షణాల్లో పూర్తి చేస్తుంది.
పని చెప్పమంటుంది. నేను ఏమీ చేయలేక ఉన్నాను స్వామి, నన్ను కాపాడండి అని పాదాలపై పడ్డాడు. అప్పుడు ఆ మహాత్ముడు, అయితే ఆ కుక్కను పట్టుకో, దాన్ని తీసుకుని వెళ్ళి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు అన్నాడు. అప్పుడు బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకుని వెళ్ళి భూతం చేతికి ఇచ్చాడు. వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి అన్నాడు. భూతం ఇదేం పెద్ద పని అంటూ కుక్క తోకను తన 2 చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే కుక్క తోక మళ్ళీ వంకరగా మారిపోయింది. భూతం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏం లాభం లేక మళ్ళీ వంకరే. వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్ళి ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటన్నిటినీ నీకే అప్పగిస్తాను, నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను అన్నదా భూతం. అప్పుడు బీదవాడు సమ్మతించి భూతాన్ని వదిలివేశాడు. బతికాను అంటూ భూతం కాళ్లకు బుద్ధి చెప్పింది. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజమందిరం చేరాడు. వీడియోలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. శనీశ్వరుడికి కూడా శనివారం అంటే ఎంతో ఇష్టం. శనివారం రోజు దృష్టి తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శనివారం రోజు ఒక నల్లతాడు ముక్కను తెచ్చి కాలుకి కట్టుకుంటే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఇక మీకు దిష్టి తగలదు. లక్షలు కోట్ల విలువ చేసే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు నల్లదారాన్ని కాలికి ఎలా కట్టుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు. నల్లదారాన్ని ఎప్పుడైనా సరే శనివారం పూటే కాలికి కట్టుకోవాలి. అది కూడా చీకటి పడిన తర్వాత 6 నుండి 9 గంటల మధ్యలోనే కట్టుకోవాలి. ముందుగా శనివారం రోజు రాత్రి ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి ఒక చోట కుంకుమతో బొట్టు పెట్టాలి. తర్వాత ఆ నల్లతాడుకు ధూపం చూపించి తాడును మీ చేతిలో పట్టుకుని దేవుడు ముందు నిలబడి, ఈ తాడుకు నన్ను కాపాడే శక్తులను ఇవ్వు స్వామి, దిష్టి దోషాలు ఆపదలు నన్ను చేరకుండా ఆపే శక్తిని ఈ తాడుకు ఇవ్వు నాయనా అని దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత నల్లతాడును తీసి కాలికి కట్టుకోవాలి. నల్ల రంగు అనగానే అదేదో అశుభంగా చాలామంది ప్రజలు భావిస్తారు. కానీ నిజానికి నలుపు అనేది ప్రొటెక్టివ్ రంగు అని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కాలికి నల్లదారం కట్టుకుంటే దుష్ట శక్తుల కళ్ళు, చెడు కళ్ళు, నరదృష్టి మనపై పడవు. అందరి కళ్ళు ఒకేలా ఉండవు. కొందరి కళ్ళు మంచిగా ఉండవు. వారి నుంచి మనల్ని ఆ నల్లదారం రక్షిస్తుంది. అంతేకాదు నల్లదారం కట్టుకుంటే శనిదేవుడి కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. శని అనగానే అదేదో దరిద్రం అని మాత్రం అనుకోకండి. మనకు తెలియకుండానే శనిదేవుడు మనకు మంచి కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నెగటివ్ ఎనర్జీలను పాజిటివ్గా మార్చే శక్తి ఈ నల్ల దారానికి ఉందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దారం కట్టుకున్న వారికి విజయము, మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. నల్లదారం కట్టుకునే వారిలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. నల్లదారాన్ని శనివారం రోజు ఎవరైతే కాలికి కట్టుకుంటారో వారి దగ్గరకు ఎటువంటి భూత ప్రేత పిశాచాలు రావు. దిష్టి సోకదు. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. ఇలా కట్టిన తాడును 6 నెలలకు ఒక్కసారి శనివారం రోజు మార్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రోజు నల్లదారంతో ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.